కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డాక్టర్ కడియం కావ్య గారి శుభాకాంక్ష. అందరికీ నమస్కారం. ఈరోజు మన పరకాల నియోజకవర్గం మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ పరకాలలో 400 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపనకి చేయడానికి వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మనం ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన సీతక్క గారికి మంత్రివర్యులు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీలకి, ఇతర అఫీషియల్స్కి, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2 ఏళ్ల క్రితము మనము ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. ఇందిరమ్మ ప్రభుత్వంగా అనేక సంక్షేమ పథకాలు చేస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడ వెనకాడకుండా ముందుకు సాగుతుంది ఈ ప్రభుత్వము. ఇది కేవలం రేవంత్ అన్న వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ఎన్నో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కానీ, పథకాల గురించి కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా 10 ఏళ్ళు మాత్రం పక్కన పెట్టారు. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాకనే మన కేంద్ర మంత్రుల్ని కలవడంతో పాటు ప్రధానమంత్రిని కలిసినాకనే మనకి మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇటు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కానీ రావడం జరిగింది. ఇంకా కూడా ఏదైతే ఎన్నికలప్పుడు వరంగల్ని 2వ రాజధానిగా చేస్తా అన్నారో అదేవిధంగా దాదాపు 6500 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి మనకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా విద్య, వైద్యం, మహిళల కోసం ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరా మహిళా శక్తి అనే పేరు వచ్చేలాగా అటు సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, తర్వాత మనకి ఉచితంగా ఫ్రీ బస్ ఇవ్వడమే కాకుండా ఆ బస్సులకి, ఆర్టీసీ బస్సులకి ఓనర్లను కూడా చేసిన ఘనత మన రేవంత్ అన్న ప్రభుత్వంది అని మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 8,00,000 కోట్ల అప్పులున్నా కూడా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 చేస్తూ ముందుకెళ్తున్నాము. రానున్న రోజులలో కూడా ఇంకో 2 సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు చేసుకుందాము. అభివృద్ధిని కూడా ఇదే విధంగా వేగంగా ముందుకు తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా మనందరికీ తెలుసు పేదవారికి సన్నబియ్యం కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. అన్నకి లేట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా మన ప్రభుత్వాన్ని ఇలాగే ఆశీర్వదిస్తూ ముందుకెళ్లాలని, అన్నని ఆశీర్వదించాలి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి, మీకు సేవ చేసే అవకాశాన్ని మాకు మళ్ళీ కల్పించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మ్యామ్. ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్దల సందేశం.